ఎట్టాగు అవలగాలు సిరిసిల్లు ఉన్నారు మాకు. నేను చెప్పినప్పుడు అలా డూడు బస్సుల తలకే ఊపుతారు. ఓట ఎట్టాగు అవలగాలు సిరిసిల్లు ఉన్నారు మాకు. నేను చెప్పినప్పుడు అలా డూడు బస్సుల తలకే ఊపుతారు. ఈ కాన్స్టిట్యున్సీకి ఇన్ఛార్జి అని చెప్పి చెప్పుకుంటూ సిరిసిల్ల పద్మశాలీల మీద కక్ష కట్టి సిరిసిల్ల పద్మశాలీల మీద సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ మీద నీకు విపరీతమైన కక్ష ఉంది అంతర్గతంగా. ఎందుకు అనంటే ఈ పద్మశాలీలందరూ కూడా బీఆర్ఎస్కు వాను వెన్నుదన్నుగా ఉంటుర్రని, కేటీ రామారావుకు వెన్నుదన్నుగా ఉంటుర్రని చెప్పి వాళ్ళను మొత్తం ఆర్థికంగా నాశనం చేయాలి, వాళ్ళని ఆర్థికంగా చితగొట్టాలి, వ్యాపారాన్ని విచ్ఛిన్నం చేయాలి, వారిని గుట్టకోలు చేయాలి. నీ ఆలోచన గంతే. ఏమనంటే నీ నాయకులను ఎగతోస్తావు. అన్నదమ్ములు లెక్క కలిసి ఉన్నాం ఇన్ని రోజులు. ఎలక్షన్లప్పుడు అందరు ఎవరి రాజకీయాలు వాళ్ళకు, ఎవరి పార్టీలు వాళ్ళకు. తెల్లాలేస్తే అన్న తన్ని అక్క చెల్లి అని కూడా కలిసిమెలిసి ఉన్నాం. అత్త నడుచుకోమంటున్నావు, కోడలు కొలుసుకోమంటున్నావు. వాళ్ళకి ఇష్టం వచ్చిన లేని పోని మాటలు పెట్టి అనేక ప్రెస్ మీట్లు పెట్టించుకుంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడే విధంగా చేస్తా ఉన్నాం. వ్యక్తిగతంగా పోతా ఉన్నాం. వ్యక్తిగతంగా మాకు ఓక చాతగా కాదు, మీకన్నా బ్రహ్మాండంగా మాట్లాడతాం. మాకు మాటలు రాక కాదు, బూతులు రాక కాదు, నీకన్నా పదంతలు వస్తాయి. ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ఇక్కడనే ఉంటున్న మేము హైదరాబాద్ బతుకున్న వాళ్ళం కాము, వారం వచ్చేటోళ్ళం కాము. మాకు ఈ లోకల్ భాష, లోకల్ యాస అన్నీ వచ్చు. మర్యాదగా మాట్లాడి నేర్చుకో. నువ్వే అన్నావు కదా గత 7 సంవత్సరాలు పద్మశాలి దొబ్బి తిన్న జాలదా అని చెప్పి. మళ్ళీ నువ్వేం చేసినావని మాట్లాడతావు. నీకు పద్మశాలిని అవమానపరచడమే తెలుసు, వాళ్ళని హీరణ చేయడమే తెలుసు. నేను చెప్తున్నా నిరోధుల మహేందర్ రెడ్డి, ఇంకోసారి ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. మేము తప్పులు చెప్తే ఎత్తి చూపెట్టు, మేము మార్చుకుంటాం. ఏదైనా కానీ రాజకీయం అనేది ఆరోగ్యవంతంగా ఉండాలి. నోరుంది కదా అని చెప్పి ఇష్టం వచ్చేడు మాట మాట్లాడు. పాపడాలు అమ్ముకుంటుర్రా, నిరోధులు అమ్ముకుంటారు అని మాట మాట్లాడడం. మొన్న మా ఆసాంలో నీ దగ్గరికి వస్తే, ఎంపీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత బిల్లుల కోసం నీ దగ్గరికి వస్తే, ఎంపీ ఎలక్షన్లలో ఎవరికి ఓట్లు వేసిర్రయ్యా? మొత్తం బీజేపీకి పడ్డాయి. ఏమో బీజేపీకి బండి సంజయ్కి పుట్టినట్టు చేసిరు కదా అని చెప్పి మా ఆసంలతో మాట్లాడినావు. మాకందరికి మమ్మల్ని ఏమేమి మాట్లాడుతున్నావు మాకు తెలుసు. మా మనసులలో ఉంది, వీళ్ళు చూస్తున్నాం. ఖచ్చితంగా నీకు నీ మాటలను గుర్తు చేసే విధంగా మేము ఏ విధంగా దెబ్బ కొడతామో చూడు. పద్మశాలీలు మాట్లాడడం తక్కువ మాట్లాడుతుండొచ్చు, కానీ ఖచ్చితంగా మనసులో పెట్టుకుంటారు. ఖచ్చితంగా ప్రతిచర్య ఉంటుంది. ఖచ్చితంగా నీకు గుర్తుగా విధంగా మేము దెబ్బ కొడతామని చెప్పి చెప్తా ఉన్నాం. నిన్న ప్రెస్ మీట్ పెడుతూ ఏమని మాట్లాడానా? సిరిసిల్లో ఉన్నట. ఒకసారి చూడండి బ్రదర్ మీరు. వచ్చినప్పుడు మధ్యలో ఇలా ఎట్టారు అవలగాలు సిరిసిల్లో ఉన్నారు మాకు. నేను చెప్పినప్పుడు అలా 100 రూపాయల తలకే వస్తారు, ఓట్లు ఇస్తారని చెప్పి ఇలా ఇది కోర్టు పోతే ప్రెస్ మీట్ పెట్టిపోయినాయి. సిరిసిల్ల ప్రజల కష్టాలను తనది. అవును, సిరిసిల్ల ప్రజలు అవులగాళ్ళ. సిరిసిల్ల ప్రజలందరూ నీకు అవలగాళ్ళ కనబడుతుర్రా? నీ వయసు ఏంది? నువ్వు చదువుకున్నది ఏంది? విజ్ఞత మర్చిపోతున్నావా? అధికారంలోకి రాగానే నోరు కొవ్వి కళ్ళకు పొరలొచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతా ఉన్నావు. ఒకసారి షాలోలేమో నిరోధులు అమ్ముకుంటారని మాట మాట్లాడతావు, ఒక్కసారేమో బండి సంజయ్గా పుట్టామని మాట మాట్లాడతావు, రెండోసారి ఇప్పుడేమో సిరిసిల్లోను అవలగాండు లెక్క కనబడుతున్నావు. నీకేమన్నా మేము? నోరు జాగ్రత్త పెట్టుకో. ఇష్టం వచ్చేట్టు మాట్లాడితే సిరిసిల్ల ప్రజలు ఎవరు సహించరు. ఖచ్చితంగా తోలు వలుస్తారని చెప్పి చెప్తా ఉన్నాం.